వాగీశాద్యా సుమనసః సర్వార్థానాం విపక్రమే యం నత్వా కృతకృత్యా సుస్తన్నమామి గజాననం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చటమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాత్తసుకమండల కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురుః. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టెంబే స్వామిన్నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః. తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శృతిస్మృతిపురాణానామ అలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీ. వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్యక్షమాధిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖరభారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సభాయ నమః. దేవతలు రాక్షసులు తూర్పు వైపుగా తూర్పు అభిముఖంగా కూర్చున్నారట. రెండు వైపులా కూర్చున్నారట. కూర్చుంటే అమ్మవారు అమృతాన్ని పంచడానికి ప్రారంభించింది. మొదలే చెప్పిందిట, నేను ఏం చేసినా కుయ్యికై అనకుండా నోరు మూసుకోవాలని రాక్షసులతో చెప్పిందిట. అయ్యో నువ్వు మాకు కావాల్సిన దానివి, నువ్వు ఏం చేస్తే అది ఒప్పుకుంటాం, మేము చివరి దాకా మాట్లాడమని పెట్టారట. ఈ మాట ఒప్పందం చేసుకొని అప్పుడు అమ్మవారు బంగారు కలశం పట్టుకుందిట. కుడివైపు ఎడంవైపు ఇటువైపు రాక్షసులు ఇటువైపు దేవతలు కూర్చున్నారట. అమ్మవారు చేస్తోంది కలశం చేతిలో పట్టుకొని వయ్యారంగా నడుస్తూ చూపులేమో రాక్షసులకి ఇస్తోంది, అమృతాన్ని దేవతలకి పంచుతోంది. వీళ్ళు చూపులు తాగుతున్నారు, వాళ్ళు అమృతాన్ని సేవిస్తున్నారు. దొరికిన వాళ్ళు దొరికినట్టు సేవించేయమని చెప్తోందట. అమ్మవారు ఈ విధంగా పంచడం మొదలుపెట్టింది. దాదాపు చివరి దాకా వచ్చింది. రాహు చూశాట. రాహువు చూసి మోసం జరుగుతోందని సూర్యచంద్రులు కూర్చున్న వైపు దేవతల వైపు వచ్చి చేరాట. బగర్ లైన్ ఇటు నుంచి ఇటు లైన్లోకి వచ్చేసాడు. వచ్చేసి ఆ అమృతాన్ని తాను ఆస్వాదిద్దామని కూర్చున్నట్ట. ఈ విషయాన్ని స్వామి గమనించారు. వాడు ఎప్పుడైతే అమృతాన్ని రాహువు శిరస్సులో తీసుకుని తాగేటప్పటికీ పరమాత్మ వెంటనే సుదర్శన చక్రంతో వాడి మెడని ఖండన చేశాడు. అందుకనే రాహువు శిరస్సు మాత్రమే ఉంటుంది, కింద భాగం మనకు కనబడదు. ఈ అమృతం ఎంతవరకు వచ్చింది? నోట్లో వరకే వచ్చింది, కింద భాగానికి రాలా. అట్లా గమనించి పెద్దగా హాహాకారాలు చేశారు. ఆ తర్వాత మింగే ప్రయత్నం చేస్తుంటే మింగే సమయంలోనే పరమాత్మ ఈ రకంగా అమృతం పంచిపెట్టారు. అమృతం పంచిన తర్వాత పరమాత్మ తన యొక్క రూపాన్ని ఇంకొక చోటికి వెళ్ళిపోయారు అనేటువంటి విషయం. ఆ తర్వాత శంకరుడు వెంటబడ్డాడనేటువంటి ఆ తర్వాత మన్వంతరాల కథ చెప్తున్నారు శ్రీశుక యోగిందుల వారు. 7 మన్వంతరాల గురించి చెప్పారు. 7 మన్వంతరాలు, మొత్తము 14 మనువులు ఉన్నారండి. 14 మన్వంతరాలు, 14 మనువులు ఉన్నారు.
స్వయంభవ మనువు, స్వారోచిష మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, రైవత మనువు, చాక్షుషుడు, శ్రాద్ధదేవుడు అంటే వైవస్వత మన్వంతరం. ఇప్పుడు మనం ఉన్నది వైవస్వత 7వ మన్వంతరంలో ఉన్నాం. మన తర్వాత వచ్చేది సావర్ణి మన్వంతరం, ఆ తర్వాత దక్ష సావర్ణి మన్వంతరం, బ్రహ్మ సావర్ణి మన్వంతరం, ధర్మ సావర్ణి మన్వంతరం, రుద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి. ఇట్లా మన్వంతరాలు 14. ఆ 14 సమయాల్లో కూడా 14 మన్వంతరాల్లో సప్తర్షులు వేరే ఉంటారు, మనుపుత్రులు ఉంటారు, దేవతలు కూడా వేరే వేరే పేర్లతో పిలువబడతారు, ఇంద్రుడు కూడా 14 పేర్లతో పిలువబడతాడు, ఋషులు కూడా సప్తర్షులు కూడా మారుతూ ఉంటారు. ఎప్పుడూ సప్తర్షులు శాశ్వతంగా ఉండరు, ఒక్కొక్క మన్వంతరంలో ఋషులు మారుతూ ఉంటారు. అట్లాగే విష్ణుమూర్తి యొక్క అవతారాలు కూడా ఈ మన్వంతరాల్లో మారుతుంటారు. ఆయా కాలంలో దేవతల యొక్క ఆయుధాలు, దేవతల యొక్క రూపాలు కూడా వర్ణించారు. ఆ తర్వాత దేవతలు అమృతాన్ని పొందిన తర్వాత రాక్షసులు కొంత పరాభవం పొందడం, ఆ తర్వాత విశ్వకర్మ యొక్క గొప్పతనం వల్ల ఈ దేవతల యొక్క శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహం వల్ల బలిచక్రవర్తి చాలా గొప్పగా స్వర్గాన్ని జయించేటువంటి పరిస్థితి వస్తుంది. శుక్రాచార్యుడి దగ్గరుండి విశ్వజిత్ యాగం చేయిస్తాడు. దాని ఫలితంగా బలిచక్రవర్తి స్వర్గాన్ని జయిస్తాడు. స్వర్గాన్ని జయించి చాలా గొప్ప అదృష్టమైనటువంటి పరిస్థితి పొందుతాడు. దీనివల్ల దేవతలు పరాభవం పొందుతారు. స్వర్గాన్ని కూడా బలిచక్రవర్తి స్థాపన చేసుకుంటాడు. ఈ సమయంలో వీళ్ళందరూ భృగు మహర్షి దగ్గరికి, బృహస్పతి దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు. ఇంద్రుడు వెళ్ళి ప్రార్థిస్తే, అయ్యా ఇప్పుడు మీకు మంచి సమయం కాదు, ఇప్పుడు మీ యొక్క జాతకాలు దోషంలో ఉన్నాయి, మంచి సమయం వచ్చినప్పుడు యుద్ధం చేయొచ్చు, ప్రస్తుతం విష్ణుమూర్తిని ప్రార్థించండి అంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే విష్ణుమూర్తి చెప్పాడు, నేను భూమి మీద అవతరించి బలిచక్రవర్తిని ఉద్ధరించి మీకు తిరిగి రాజ్య సంపదని ఇస్తాను అని విష్ణుమూర్తి చెప్పారు. ఇట్లా ఉంటూ ఉండగా దేవతల యొక్క మాత అయినటువంటి అదితి ఒకానొక సందర్భంలో కశ్యప ప్రజాపతి ఇంటికి వచ్చాడు. తపస్సు చేసుకొని ఇంటికి వస్తే కశ్యప ప్రజాపతితో ఒక మాట అన్నది. దీనంగా మొహం పెట్టి అడిగితే కనబడితే అప్పుడు కశ్యప ప్రజాపతి అదితికి అడుగుతున్నారు, నీ మొహం ఎందుకు ఇంత విలకంగా ఉంది? నేను తపస్సుకు వెళ్ళిన సందర్భంలో వచ్చిన అతిథులకు మర్యాద సరిగ్గా చేయలేదా, అభ్యాగతుల్ని మర్యాద చేయలేదా అని రకరకాలుగా ప్రశ్నలు అడిగితే అవేవీ కాదు, నా యొక్క సంతానమైనటువంటి దేవతలు ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నారు, రాక్షసుల యొక్క సంపద బాగా వృద్ధి అయింది, నా సవతి అయినటువంటి దితి సంతానం వృద్ధి అవుతున్నారు, నా సంతానం కూడా బాగా వృద్ధి కావాలంటే నీ కుమారులకు శుభం జరగడానికి నీకు ఒక వ్రతం ఉపదేశిస్తాను, సర్వవ్రతం అని పేరు. ఆ సర్వవ్రతం పయోవ్రతము, దీన్నే సర్వవ్రతము అంటారు. అంటే అన్ని వ్రతాల్లోకి ఆ ఒక్క వ్రతం చేస్తే అన్ని వ్రతాలు చేసినట్టు లెక్క, దాన్ని సర్వవ్రతం అంటారు. ఈ వ్రతాన్ని ఉపదేశిస్తున్నానని చెప్పి ఆ దేవమాత అయినటువంటి అదితికి కశ్యప ప్రజాపతి చెప్తున్నారు. వ్రతం కేశవతోషణం అంటే కేశవుడు విష్ణుమూర్తి, మహావిష్ణుమూర్తి పూర్తిగా సంతోషం పొందాలంటే ఈ కేశవ వ్రతం ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో 12 రోజులు చేయాలి. ఫాల్గుణ మాసంలో ప్రతిపత్తు మొదలి ద్వాదశి వరకు ఈ పయోవ్రతం చేస్తే పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. దీన్ని ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో 12 రోజులు చేసే వ్రతం అంటారు. ఈ 12 రోజులు కూడా శ్రీహరిని పూజించాలి. ఫాల్గుణ మాసానికి ముందుగా ఉండేటువంటి ఫాల్గుణ మాసం ప్రతిపత్తు కంటే ముందు వచ్చే అమావాస్య రోజున ఈ వ్రతానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలి. దీనిని క్రోడ విదీర్ణము అంటారు. క్రోడ విదీర్ణము అంటే అర్థం ఏంటంటే అడవి పంది ముట్టెలతో తొలిచినటువంటి మన్ను తీసుకురావాలి. మన వాళ్ళ దొరక పుట్టమన్ను తీసుకొచ్చి యజ్ఞం ప్రారంభిస్తారు, యాగశాల తయారు చేస్తారు. కానీ శాస్త్రంలో ఏం చెప్పారంటే యాగశాల నిర్మాణం చేసేటప్పుడు అందులో వాడవలసినటువంటి మట్టి ఏది వాడాలంటే అడవి పంది తన యొక్క కోరలు ముట్టెలు ఉంటాయి, ముట్టెతో పకిలిస్తూ ఉంటుందట మట్టిని, పుట్టని వాటిని తవ్వుతూ ఉంటుంది. అందులో ఉండేటువంటి జీవుల్ని తినడానికి మట్టిని పొలుస్తూ ఉంటుంది. ఆ మట్టిని తీసుకోవాలట, యజ్ఞవరాహస్వామి తొలిచిన మట్టిగా. దాన్ని సేకరించి ఇంటికి తీసుకొచ్చి ఆ మట్టిని బాగా జల్లెడ పట్టి దాన్ని మృత్తిక తయారు చేసుకొని మట్టిని నీళ్లలో కలిపి ఒంటి నిండా రాసుకొని అమావాస్య రోజున అభ్యంగన స్నానం చేయాలట. స్నానం చేసి చంద్రకళా దర్శనమైన శ్రీవాలి రోజున వాసుదేవ పరబ్రహ్మకి నమస్కారం చేసి సాంఖ్యమతంలో చెప్పబడినటువంటి ఆ మహావిష్ణు ఆరాధన ప్రకారం ద్వాదశాక్షరి మహామంత్రంతో విష్ణుమూర్తిని శాలగ్రామ రూపంలో విష్ణుమూర్తిని పెట్టుకొని పాలతో అభిషేకం చేయాలి.
పయస్సు అంటే పాలు కనుక పయోవ్రతం అని కూడా దీనికి పేరు. ఎందుకంటే ఆ 12 రోజులు ఆవు పాలనే వాడాలి కనుక, ఆవు పాలు మాత్రమే తాగి ఉపవసించాలి కనుక. ద్వాదశాక్షరి మహామంత్రంతో హోమం చేసి పాలతో పరమాత్మకి అభిషేకం చేసి వస్త్రము యజ్ఞోపవీతం ఆభరణాదులు ధూపదీప షోడశ ఉపచారాలు చేసి బెల్లము పాయసము కొత్త బియ్యంతో తయారు చేసినటువంటి పాయసాన్ని నివేదన చేసి ఆ పాయసాన్ని పంచిపెట్టాలట. ఆ తర్వాత శాల్యన్యముతో నైవేద్యం పెట్టాలట. శాల్యన్యము అంటే మామూలుగా హవిస్సు సమర్పించాలని అర్థం. హవిస్సు అంటే అర్థం ఏంటంటే బియ్యము కడగకుండా గిన్నెలో బియ్యం పోసి దాంట్లో నీళ్లు పోసేసి నేరుగా కడగకుండానే ఎసరు పెట్టి తర్వాత కొంచెం జీలకర్ర వేసి పొయ్యి మీద పెట్టి పొంగిచ్చి అన్నము చేయాలి. దాన్ని హవిష్యాన్నము అంటారు. అంటే ఎప్పుడైనా ఉపవాసం మనం ఉండవలసి వస్తే ఉపవాసం శరీరం సహకరించకపోతే హవిష్యాన్నం తీసి ఉపవాసం తినచ్చు. హవిష్యాన్నం తిని ఉపవాసం ఉండవచ్చు. ఎవరైతే హవిష్యాన్నం తింటారో వారు ఉపవాసం ఉన్నట్టే లెక్క. కనుక ఏకాదశి ఉపవాసం ఉండాలనుకున్నవారు శరీరం సహకరించకపోతే హవిష్యాన్నం తిని కూడా ఉపవాసం ఉండవచ్చని మనకి స్మార్త సంప్రదాయంలో ఉన్నది. ఇతర సంప్రదాయాల్లో ఉపవాసం అంటే ఉండాలని అంటారు, కానీ మన స్మార్త సంప్రదాయంలో ఏమీ తినకుండా నిరాహార ఉపవాసము చేయకూడదు అనే సంప్రదాయంలో ఇది. సంవత్సరంలో 1-2 ఉపవాసాలు నిర్జల ఏకాదశి అటువంటి సందర్భంలో మాత్రం ఉండాలి, కానీ మిగతా సమయంలో హవిష్యాన్నం తినాలి. ఇట్లా పాయసాన్నాన్ని నైవేద్యం పెట్టి 108 సార్లు వాసుదేవ ద్వాదశాక్షరి మహామంత్రం చేసి మహామంత్ర జపం చేసి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము కూడా స్నానం చేసి పరమాత్మ యొక్క ఆరాధన చేయాలి. ఈ 12 రోజులు కూడా తాను ఆవు పాలను మాత్రమే సేవిస్తూ ఉపవాసం ఉంటూ ఆ తర్వాత ఇద్దరికి తక్కువ కాకుండా రోజు బ్రాహ్మణులకి భోజనం పెట్టాలట, హస్తోదకం వేయాలట. ఆ తర్వాత 12వ రోజున ప్రతిరోజు చేసినట్టే పయోవ్రతాన్ని చేసి శ్రీ మహావిష్ణు ఆరాధన చేసి ద్వాదశాక్షరి మహామంత్రంతో హోమం చేసి బ్రాహ్మణ భోజనం చేసి పెట్టి బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టిన తర్వాత త్రయోదశి వరకు కూడా బ్రహ్మచర్యము భూశయనము అనేది చేసి త్రికాల స్నానం చేసి ఆ త్రయోదశి రోజున మళ్ళీ పంచామృత అభిషేకం చేసి శ్రీహరి యొక్క ఆరాధన చేసి శాస్త్రవిధితో చెరు అన్నము అంటే ఇందాక చెప్పినట్టుగా బియ్యము కడగకుండానే హవిష్యాన్నాన్ని తయారు చేసి యజ్ఞపురుషుడికి మళ్ళీ హోమం చేసి అందరినీ తృప్తిపరిచి అందరికీ భోజనాలు పెట్టి వస్త్రాలు పెట్టి గోదానం చేసి అప్పుడు భోజనం చేయాలి. ఇట్లా 1 సంవత్సర కాలం వ్రతం చేసిన తర్వాత 12 రోజులు పయోవ్రతం చేయాలి. అంటే చైత్రమాసంతో ప్రారంభించి ఫాల్గుణ మాసం వరకు పయోవ్రతం చేసి చివరిలో అంటే 12 రోజులే ఉపవాసం చేయాలి. మిగతా సమయంలో భోజనం చేయవచ్చు, కానీ వ్రతం మాత్రం విష్ణు ఆరాధన చేయాలి. దీన్ని సర్వవ్రతం అంటారు. హరి పూర్తిగా తృప్తి పొందాడన్నారు. ఇట్లా భర్త చెప్పినటువంటి మాటను విని కశ్యప ప్రజాపతి చెప్పినటువంటి మాట విని అదితి వెంటనే ప్రారంభించింది. సంవత్సర కాలం పరమాత్మని ప్రార్థిస్తే ఈ రకంగా 12 రోజులు ద్వాదశి పుణ్యక వ్రతం పయోవ్రతం చేయడం వల్ల పరమాత్మ అనుగ్రహం పొందారట. స్వప్నంలో కనబడి అమ్మా నేను నీకు కుమారుడుగా జన్మిస్తానని చెప్పారు. మహావిష్ణువే స్వయంగా తాను కుమారుడుగా కలుగుతానన్నాడు. పరమాత్మ కశ్యప ప్రజాపతిలో తేజో రూపంలో చేరారట. ఆ పరమాత్మ యొక్క తేజస్సు అదితి ధరించిందట. ఆమె గర్భవతి అయి పరమాత్మని పొందిందట. పరమాత్మ జన్మ కలిగిందట. ఇది శ్రవణద్వాదశి అంటారు. శ్రవణద్వాదశి రోజున పరమాత్మ జన్మించారు. అమ్మవారికి ఎట్లా కనబడ్డాట? శంఖచక్ర గదా పద్మాలు ధరించి పీతాంబరాన్ని ధరించి కమలనేత్రుడై శ్యామల వర్ణంతో మకర కుండలాలు ప్రకాశిస్తూ ఉండగా ముఖకర్మలు ప్రకాశిస్తుండగా శ్రీవత్సము వక్షస్థలంలో ఉండగా వనమాల ధరించి ఉండగా దివ్య తేజస్సుతో కశ్యపుడి ఇంటిలో పరమాత్మ ఆవిర్భవించారట. అమ్మవారి గర్భంలో జన్మించినప్పుడు చతుర్భుజుడుగానే జన్మించారట. ఆయన ఎప్పుడు జన్మించారు అంటే దానికి చెప్తున్నారు. భాద్రపద మాసంలో శుద్ధ ద్వాదశి, దీన్ని శ్రవణ ద్వాదశి అంటారు. భాద్రపద మాసంలో శుద్ధ ద్వాదశి రోజున శ్రవణ నక్షత్రంలో జన్మించారు. ఈ శ్రవణ నక్షత్రంలో మనకి 2 జన్మించారండి. ఒకరు వామనమూర్తి, ఒకరు తిరుమల వెంకటేశ్వర స్వామి. శ్రవణ నక్షత్రంలో భాద్రపద శుద్ధ ద్వాదశి శ్రవణ నక్షత్రం రోజున అభిజిన్ముహూర్తం అంటే మిట్ట మధ్యాహ్నము సూర్యుడు నడినెత్తిన ఉన్న సమయంలో రవి మధ్యాహ్నమునం చరింప గ్రహతారాచంద్ర భద్రస్థితిన్ శ్రవణ ద్వాదశి నాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే వామనగతిన్ పుణ్య వ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. అమ్మవారికి వామనమూర్తి శ్రవణ ద్వాదశిలో పుట్టి
చతుర్భుజ శంఖచక్ర గదాపద్మాలు ధరించినటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టగానే బాలుడిగా మారిపోయాట. ఎట్లా మారాడయ్యాట అంటే అతను ఉపనయన వయస్సు వచ్చినట్టుగా పుట్టాట. ఈమె పురిటిలో పెంచింది కానీ ఏమీ లేదంటే ఇక్కడ గర్భం నుంచి పుట్టాడు అనుకోకూడదు, ప్రకాశం అయ్యాడు. పరమాత్మ ఎదురుగా ప్రకటమయ్యాడు అనమాట. ఎందుకంటే పుట్టగానే ఉపనయన వయస్సు వచ్చిందట. విజయాముహూర్తంలో పుట్టాటండి పరమాత్మ. అభిజిల్ లగ్నంలో విజయ ముహూర్తంలో పుట్టారట పరమాత్మ. ఈ విజయాముహూర్తంలోనే రావణాసురుని సంహరించడానికి పరమాత్మ యుద్ధానికి వెళ్ళిన సమయం, పాండవులు కూడా కౌరవులతో యుద్ధం చేయడానికి వెళ్ళిన ముహూర్తం విజయాముహూర్తం. అదితి కుమారుడు పుట్టగానే చాలా సంతోషపడి ప్రార్థించిందట. దేవతలందరూ వచ్చి ప్రార్థించారట. అప్పుడు ఉపనయనం చేయాలని నిర్ణయించుకున్నట్ట కశ్యపుడు. ఉపనయన వయస్సు వచ్చింది కనుక ఉపనయనం చేయడానికి వస్తే జాతకర్మ సంస్కారాలు చేయించాట. వామనుడికి సూర్యభగవానుడు స్వయంగా వచ్చి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించాట. సవితా దేవత అన్నారు కదా గాయత్రీ మంత్రానికి, కనుక సవిత అయినటువంటి సూర్యుడే వచ్చి ఆ బాలుడికి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించారట. బృహస్పతి వచ్చి యజ్ఞోపవీతాన్ని కానుకగా ఇచ్చాట. కశ్యప ప్రజాపతి వచ్చి ముంజని ఇచ్చారట. భూదేవి వచ్చి జింక చర్మాన్ని ఇచ్చిందట తపస్సు చేసుకోవడానికి. చంద్రుడు వచ్చి దండాన్ని ఇచ్చాట. తల్లి వచ్చి కౌపీనం ఇచ్చిందట మాన సంరక్షణ కోసం. తల్లి అదితి గోచి అన్నమాట. బ్రహ్మచారికి గోచి పెడతారు కదా, కౌపీనం ఇచ్చిందట. ఆకాశం వచ్చి ఛత్రము గొడుగు ఇచ్చిందట, తాటాకులు గొడుగు. బ్రహ్మదేవుడు వచ్చి కమండలాన్ని ఇచ్చాట. సప్తర్షులు వచ్చి దర్భలు ఇచ్చారట. సరస్వతీదేవి రుద్రాక్షమాల ఇచ్చిందట గాయత్రీ మంత్రం చేయడానికి. కుబేరుడు వచ్చి భిక్షాపాత్రని ఇచ్చాట. పార్వతీదేవి వచ్చి మొట్టమొదటి భిక్ష పెట్టిందట. అమ్మవారు జగన్మాత పార్వతీదేవి అది భిక్షాపాత్రకనిచ్చెను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. ఇక్కడే గమనించాలి, మనం ఇళ్లల్లో ఉపనయనాలు చేసేటప్పుడు ఒకడు ల్యాప్టాప్ ఇస్తాడు, ఒకడు గడియారం ఇస్తాడు, ఒకడు అది ఇస్తాడు, ఉంగరం ఇస్తాడు, బొంగరం ఇస్తాడు. ఉపనయన సమయంలో భిక్ష వేసేటప్పుడు కేవలము పిల్లవాడికి పనికొచ్చే వేద గ్రంథము, రుద్రాక్షమాల, స్ఫటికమాల ఇటువంటివే వేయాలి భిక్షాపాత్రలో. బియ్యంతో పాటు ఇవి వేయాలి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కావాలంటే 16 రోజుల పండుగలో ముచ్చట్లోకి ఇవ్వచ్చు, కానీ జోలెలో ఇవి వేయకూడదు. అసలు ఇంకొక సంప్రదాయం ఉంది, గుర్తుపెట్టుకోండి. జోలెలో వేసినటువంటి భిక్ష గురువు గారికి వెళ్ళిపోతుంది. ఈ మాట చెప్తే ఎవడు వేడు, 10 పైసలు కూడా వేరు. కేవలం అందుకనే పక్కన ఉండి జోలెలోంచి తీసుకొని పక్కన ఇంకో సంచి పట్టుకొని నాయనమ్మనో అమ్మమ్మనో కూర్చొని ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు జోలెలో బియ్యం మాత్రమే ఉంటాయి. గురువుగారికి చివరికి కుమరిస్తారు. భిక్షలో బ్రహ్మచారి మొట్టమొదటగా సంపాదించి ఆ భిక్ష సమయంలో సంపాదించిన యావత్తు కూడా గురువు గారికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమిస్తారో ఇవ్వండి, నవరత్న ఖచ్చిత సింహాసనం ఇస్తారా, ఉంగరం ఇస్తారా, ఏమిస్తారు పిల్లలకి రుద్రాక్షమాల, జపమాల, స్ఫటికమాల, వేద గ్రంథము, మన వేదానికి సంబంధించిన వేద గ్రంథము ఇటువంటివి ఇవ్వాలి. అటువంటివి ఇచ్చి తర్వాత కౌపీనము, వస్త్రాలు లాంటివి, నారచీరలు, కొల్లాయి గుడ్డలు లాంటివి ఇవ్వాలి. ఇవి మన సంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలి. తర్వాత ఏదైనా ఇవ్వచ్చు, కానీ ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారో, తాతగారు ఏమిచ్చారు, మనవడికి ఏమిచ్చాడో అనుకుంటారని ఇస్తారు, కానీ అప్పుడు అవి ఉపకరించేవి కావు. ఇక్కడ చూడండి, ఏవి కూడా ఇక్కడ మనం అనుకునేటువంటివి కావు. పార్వతీదేవి ప్రథమ భిక్ష పెట్టిందట. భవాని పూర్ణ భిక్ష పెట్టే నరేంద్ర. ఈ విధంగా భిక్ష పెడితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగారట, అయ్యా నేను బ్రహ్మచర్యం చేస్తున్నాను, బ్రహ్మచర్యంలో భిక్షావందనం చేసే జీవించాలన్నారు, నేను భిక్ష ఎత్తుకోవడానికి వెళుతున్నాను, ఎవరు బాగా లోకంలో బాగా దానం చేయగలిగినటువంటి మహాదాత ఎవరు అంటే అప్పుడు చెప్తున్నారు, కలరుందాతలు ఇత్తురన్ ధనములన్ కామ్యార్థములనిచ్చు ఈవులన్ ఏతంతురు కాని ఈవినన్ బలిన్ బోల అన్యుండు. బలిచక్రవర్తి లాంటి దాత లేడు. ఇప్పుడు బలిచక్రవర్తి భార్గవుని ఆజ్ఞచే, శుక్రాచార్యుల వారి ఆజ్ఞచేత ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞవాటికలో ఉన్నారంటే అప్పుడు వామనుడు అనుకున్నట్ట, మనం పుట్టిందే దానికోసం కదా, అక్కడికే వెళదాం, దారి చూపించండి అన్నట్ట. ఇక్కడ పోతన ఒక అందమైన మాట రాశారండి. ఈ భిక్ష వెత్తడానికి వెళ్తున్న బ్రహ్మచారి ఎవరు, ఆయన గొప్పతనం ఏమిటి? హరిహరి సిరి ఉరమునగల హరి. ఈయన ఎటువంటి వాడు? లక్ష్మీదేవి హృదయం మీద ఉండేటువంటి సాక్షాత్తు లక్ష్మీనారాయణ మూర్తి హరిహరి. అయ్యయ్యో, సిరి ఉరమునగల హరిహయు కొరకు, హరిహయుడంటే ఇంద్రుడు, ఇంద్రుడి కొరకు ధనుజుల రాక్షసుల దగ్గర బిచ్చమెత్తడానికి పంపిస్తున్నాడు.
లక్ష్మీదేవి భర్త అయినటువంటి ఆ లక్ష్మీనారాయణమూర్తి ఇట్లా వెళుతున్నాడంటే లోకంలో పరహితరతియగు ఎవడైతే పరోపకారం చేయాలనుకుంటాడో వాడికి హెచ్చుతగ్గులు లేవు. ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళకూడదనే లేవు అని అక్కడికి బయలుదేరాట. భృగుకచ్చం అనేటువంటి క్షేత్రం దగ్గర, ఇది కూడా నర్మదా నది ఒడ్డండి. నర్మదా నది తీరంలో భృగుకచ్చం అనే దగ్గర పెద్దగా యాగశాల వేసి యజ్ఞం ప్రారంభిస్తున్నట్ట. అక్కడికి వామనమూర్తి వెళ్ళారట. యజ్ఞశాలలో వెళితే యజ్ఞశాలకి దూరం నుంచి వెళుతుంటే అక్కడ ఉండేవాళ్ళు చూశారట, ఆ వస్తున్నవాడు ఎవరయ్యా, ఈ బ్రహ్మతేజస్సుతో ఉన్నాడు, శంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారద వచ్చేగాక ధరణిన్ ధాత్రీ సురేంద్రుండు ఈ శుంభద్యోతనుడు ఈ మనోజ్ఞతనుండంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని సదస్సుల్ రహస్యముగన్. వాళ్ళు గుసగుసలుగా చెవులు కొరుక్కుంటున్నారట. యాగశాలలో ఋత్విక్కులు కూర్చున్నారట, 4 వేదాల వారు పండితులు ఉన్నారట. అయ్యా ఎవరయ్యా వచ్చినవారు, సాక్షాత్తు శంకరుడా లేకపోతే సాక్షాత్తు విష్ణుమూర్తే వస్తున్నాడా, పయోజభవుడా బ్రహ్మగారు వస్తున్నారా, సూర్యమండలం నుంచి సూర్యభగవానుడే వస్తున్నాడా, అగ్నిలోకం నుంచి అగ్నిదేవుడే వస్తున్నాడా, దంభాకారత మారు రూపంలో వస్తున్నటువంటి మహనీయుడు ఎవరో వస్తున్నారన్నారట. ఎట్లా ఉన్నాడు ఇతను? గొడుగు ఒక చేతిలో గొడుగుందట, ఎడమ చేతిలో గొడుగుంది, తాటాకుల గొడుగు, కుడి చేతిలో కమండలం ఉంది, చంకలో దర్భల కట్ట ఉంది. వేదం చదివేటప్పుడు దర్భ చేతిలో లేనిది వేదం చదవకూడదు, అట్లా పెట్టుకొని ఉన్నట్ట. అట్లా ఉండి లోపలికి వస్తున్నట్ట. వచ్చేటప్పుడు ఎట్లా వస్తున్నట్ట, ఆ మధ్యలో యాగశాలలో అందరు పండితుల ముందు వస్తున్నప్పుడు ఎవరో యజుర్వేదం చదువుతుంటే వాళ్ళతో పాటు కొంచెంసేపు వేదం చదువుతున్నట్ట. యజుర్వేదం ఇటు ఋగ్వేదం వాళ్ళు ఉంటే ఋగ్వేదం చదువుతున్నాడు, సామవేదం అధర్వణ వేదం ఏ వేదం వారు ఉంటే ఆ వేదం వారి దగ్గరకు వచ్చి వాళ్ళతో పాటు వల్ల వేస్తున్నట్ట, చదువుతున్నట్టు వాళ్ళతో పాటు. 4 వేదాలు సమగ్రంగా చదివి వేదానికి సంబంధించి ఎవరైనా వాదం చేస్తుంటే వాళ్ళతో వాదం చేస్తూ అట్లా లోపలికి ప్రవేశించాట. లోపలికి ఎక్కడైతే బలిచక్రవర్తి ఉన్నాడో అక్కడికి వెళ్ళాడు. చూశాడు బలిచక్రవర్తి పిల్లవాడిని చూసి ఆశ్చర్యపోయి, వడుగా ఎవ్వరి ఎవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఈయడకున్ని వెరుదంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్య నా కోరికల్ కడతేరన్ సుహృతంబులయ్య శిఖలను కళ్యాణం ఇక్కాలమున్. అయినా నువ్వు రావడం చాలా గొప్పదిరా, నువ్వు రావడం వల్ల నా యొక్క జన్మ ధన్యమైంది. నీ నివాసం ఎక్కడుంది, ఎవరి వాడివి, ఎవరి పిల్లవాడివి, ఏ వంశం వాడివి, ఏ ఊరి వాడివి, నువ్వు ఇక్కడికి రావడంలో ఉద్దేశం ఏమిటో, నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు. నా జన్మ ధన్యమైంది, నా యజ్ఞం సఫలమైంది, నా పూర్వజులందరూ కూడా సుగతులు చెందారు, ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే ఈ యజ్ఞము సార్థకమైంది. ఇప్పుడు కళ్యాణమి కాలము మీ యొక్క పాద సంవాహనం చేత మా యాగశాల పవిత్రమైంది. వరచేలంబులో మాడలో ఫలములో వన్యమ్ములో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండము కాక ఏమడిగదో ధాత్రీ సురోత్తమ. నాయనా ఏం కావాలయ్యా, నీకేం కావాలి? చక్కటి వస్త్రాలు కావాలా, పట్టు వస్త్రాలు ఇవ్వనా, చక్కగా ధనం ఇవ్వనా, తినడానికి ఫలాలు ఇవ్వనా, వనాలు ఇవ్వనా, గోవులు ఇవ్వనా, గుర్రాలు హరులంటే గుర్రాలు ఇవ్వనా, రత్నాలు ఇవ్వనా, రథాలు, చక్కటి భోజనం, కన్యలు, బ్రహ్మచారివి కదా వివాహం చేసుకోవడానికి కన్య ఇవ్వనా, కాంచనం ఇవ్వనా, పెద్ద పెద్ద భవనాలు ఇవ్వనా, నికైతనములు ఇవ్వనా, గ్రామాలు, భూములు, ధరణీఖండం, ఈ భూమండలం ఏమన్నా ఒక భాగం ఇమ్మంటావా? ఏమడిగినా ఇస్తానయ్యా, నిన్ను చూస్తే నాకు ముచ్చట వేసింది అని సాక్షాత్తు మూర్తీభవించినటువంటి బ్రహ్మచైతన్యం కలిగినటువంటి బ్రహ్మవర్చస్సు కలిగినటువంటి ఆ పరమాత్మని చూసి ఆ మనసు పారేసుకున్నట్ట బలిచక్రవర్తి మాట్లాడిన మాటలన్నీ విని అప్పుడు అంటున్నాడు, ఎవరు? వామనమూర్తి అంటున్నారు, అయ్యా నువ్వు చాలా గొప్పవాడివి, చాలా పుణ్యాత్ముడివి, నీకంటే పుణ్యాత్ములు లోకంలో లేరయ్యా. నీ వంటి వాడు ఎట్లా మాట్లాడాలో యుక్తంగా యోగ్యంగా ఉన్నటువంటి మాట మాట్లాడావు. నీ యొక్క మాట చాలా యోగ్యంగా ఉంది కనుక నీ మాటను నేను కాదన్ను. కానీ నాకేం కావాలయ్యా, నేను బ్రహ్మచారిని, నాకేం కావాలి కనుక నాకు కావాల్సిన వస్తువులే నేను అడుగుతాను. కానీ అనవసరంగా పెద్ద పెద్ద విషయాలను అడిగి నేను ఇక్కడ ఏది బాధపడవలసిన అవసరం నాకు కనబట్టం లేదు కనుక నేను ఏం కావాలంటే అదే అడుగుతాను అని తనకి కావాల్సిన విషయాలు అడిగాడు. అయ్యా నాకు గొడుగో జన్నిదమో కమండలువో నాకున్ముంజియో
కనుక నాకు కావాల్సినటువంటి పదార్థాలు చాలా స్వల్పము, సులభంగా దొరికే వస్తువులే కావాలి, కనుక నాకు ఎక్కువ కోరికలు లేవు, నేను నా కోరిక కొద్దీ మాత్రమే అడుగుతాను అని వామనమూర్తి అడుగుతున్నారన్నమాట. నాయనా, నాకు కావాల్సిన వస్తువులు పరిమితాలు, ఇస్తానన్నావు కదా అని చెప్పి నువ్వు ఎంతో ఎంతో గొప్పగా ఇస్తారు అనుకోవద్దు. మొట్టమొదట ఆశీర్వచనంతో ప్రారంభించాడండి, ఆశీర్వచనంతోనే ప్రారంభించాడు. అంటే బ్రాహ్మణుడు అయిన వాడు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు హృదయపూర్వకమైన ఆశీర్వచనమే ప్రారంభించాలి. వాడు ఏమిస్తాడు, ఎంత ఇస్తాడు, ఇచ్చిన దాన్ని బట్టి ఆశీర్వచనం చేయాలనుకోకూడదు. కనుక చెప్తున్నాడు, నీకు స్వస్తి అవుతుంది, శుభం జరుగుతుంది నాయన, నీకు సర్వకాల సర్వావస్థల్లో నీకు శుభమే జరుగుతుందని చెప్పి ఆశీర్వదించాడు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు ఉదామ పదవ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకున్ నిర్జరీగళ న్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకున్. ఇక్కడ చాలా అందమైన మాట మాట్లాడాడు. అంటే ఎప్పుడైనా ఎవరినైనా పొగిడేటప్పుడు ఇచ్చకానికి కొన్ని మాటలు మాట్లాడాలి కదా. సమాజంలో కొంతమంది కోసం మాట్లాడాల్సిన మాట, అయ్యా నీ యొక్క ప్రతాపం ఎట్లాంటిదయ్యా, నీ కీర్తి ఎట్లాంటిదంటే దేవతా స్త్రీల యొక్క మాంగళ్యాన్ని కత్తిరించేటువంటి కత్తెర లాంటిది నీ కీర్తి అన్నాడు. ఇది నిర్జలీ గళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు, దేవతా స్త్రీల యొక్క మంగళసూత్రాల్ని హరించగలిగేటువంటి ప్రతాపం కలవాడివి నీకు అని. నువ్వు ఏదో ఇస్తానంటావు, ఏమిస్తావు, నువ్వు ఏమిచ్చినా నాకు ఏం కాదు. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో ఇవన్నీ అన్న తర్వాత విని నవ్వి ఒక మాట అన్నాడు. నువ్వు ఇస్తానన్నావు, బాగానే ఉంది, నువ్వు ఒక మాట అడిగావు, నువ్వెవరివి అని అన్నావు కదా, నా గురించి నేను చెప్తున్నానని రెండు భావాలు, అబద్ధం చెప్పినట్టు కాదు, నిజం చెప్పినట్టు కాదు, అటువంటి విషయాలతో మాట్లాడాడు. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదును, ఎవ్వడి వాడవు అన్నావు కదా, నేను ఇక్కడ ఉంటాను అని చెప్పడానికి లేదు, నేను ఒక చోట ఉండను, సర్వాంతర్యామినని. ఇది నాకు నెలవని ఏ రీతి చెప్పుదును, ఒక చోట అనక ఎందు ఉండనేర్తు, సర్వాంతర్యామినయ్యా నేను. ఎవ్వని వాడనంచు ఏవని పలుకుదు, నా అంత వాడరై నడనేర్తు. నాకు తల్లిదండ్రులు ఎవరు లేరయ్యా, నేనే నా అంతటి వాడిని నేను అని. ఈ నడవడిని ఎట్లు వక్కాణింతు, నేను ఇదే చేస్తాను, ఇదే ఉద్యోగం చేస్తాను, ఇదే ఉంటాను, నా డ్యూటీ ఇదే అని అనుకోవడానికి లేదు. నేను పూని ముప్పోగల పోవనేర్తు, ముల్లోకాలు కూడా వెళ్ళగలను నేను. అది నేర్తు ఇది నేర్తు అనియేల చెప్పంగా నేర్పులన్నీ నేనే నేర్తు. అన్ని విద్యలకి నేనే హయగ్రీవుణ్ణి కదా, సర్వ విద్యలకి మూలాధారం నేనే. అట్లా చెబుతూ చివరికి ఒక మాట చెప్పాడు, వరులుగారు నాకు వరులకు నేనవుదు, నేను అసంగుణ్ణి, నేను ఎవ్వడికి ఏం కాను, నాకు చుట్టరికాలు లేవు, కానీ వరులకు మాత్రం నేను అవుతావు. నాకేదో బాంధవ్యాలు, శిష్యుడు భక్తుడు ఏదో పేరు చెప్పుకొని గడుపుతుంటారు. ఒంటివాడ, నేను అస్ఖలితమైనటువంటి వ్యక్తిని, చుట్టం ఒకడు లేడు, నా అంటూ నాకెవడు లేడు, సిరియు తొల్లి గలదు, అబద్ధం చెప్పలేదు మళ్ళీ. అంటే నేను వైకుంఠంలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి నా దగ్గర ఉండేదయ్యా, ఇప్పుడు నేను బ్రహ్మచారిని, సిరియు తొల్లి కలదు చెప్పేది నాటంకి. ఇక ఏమిటి నీ అడ్రస్ ఎక్కడంటావంటే సుజనులందు తరచు సొచ్చియుందు, మంచివాళ్లలో ఎప్పుడూ కూడా నేనుంటాను అని చెప్పి, జననాథ నీ మాట సత్యంబు సత్కీర్తితంబు కులార్హంబు, నువ్వు కులంలో అర్హుడిగా చెప్పావు. ఏం చెప్పమంటావు, నీ వంశపు గొప్పతనం ఏం చెప్పమంటావయ్యా? ఆ మహావిష్ణువు ఒకానొక సందర్భంలో నీ వంశంలో పుట్టిన హిరణ్యకశిపుడు, ఇక్కడుంది ఆధారం, హిరణ్యకశిపుడు నువ్వు ఎక్కడున్నావా అని విష్ణుమూర్తి ఎక్కడున్నాడా అని వెతకడం మొదలుపెడితే, చివరికి ఆ విష్ణుమూర్తి ప్రాణభయంతో భయపడి చివరికి నీ వంశపూర్వీకుడైనటువంటి హిరణ్యకశిపుడి నాసికారంధ్రంలో నుంచి లోపలికి వెళ్ళి దాక్కున్నాడయ్యా. రణభీరువులైనటువంటి దేవతల్ని జయించావో, అటువంటి నీ సత్కీర్తి చాలా గొప్పది. తొల్లి మీ తాత హిరణ్యాక్షుండు విశ్వజయంబు చేసే, హిరణ్యాక్షుడు లోకాలన్నీ జయించాడు, గదాధరుండై భూతలమంతా వెళ్ళాడు కదా, అతన్ని మోసం చేసి వరాహ రూపం ధరించి విష్ణుమూర్తి సంవరించాడయ్యా. ఇక మీ తాత హిరణ్యాక్షుడున్నాడు, హిరణ్యకశిపుడు ఎంత గొప్పవాడు, గద పట్టుకొని ముల్లోకాలు తిరిగితే అతని శరీరంలో దాక్కున్నాడు, చూసావా, నీ ప్రతాపం అంత గొప్పది, మీ వంశం అంత గొప్పది అని చెప్పి ఎదురుపడలేక దాక్కొని మీ తాతగారిని సంవరించాడయ్యా అని చెప్పాడు. ఇక విరోచనుడి గురించి చెప్పాడు.
ఆ రకంగా చెప్పి బలిని ప్రశంసించాడు. ఏలితివి మూడు లోకములు తోలితివి ఇంద్రాదిసురల తొల్లిటి వారిని పోలితివి దానగుణంబుల చాలితివి నీ రాక్షస రక్షణంబుల. అయినా నువ్వు చాలా ముల్లోకాలని జయించిన వాడివి, చాలా గొప్పవాడివి. దాన ప్రశంస చేస్తున్నాడు. దానం నువ్వు ఇస్తానన్నావు కదా, దానం ఎంత గొప్పదో చెప్తున్నాడు. రాజ్యంబు కలిగనేనియు పూజ్యులకు యాచకులకు భూమి నిలగనం భాజ్యంబుగా బ్రతుకడేనియు త్యాజ్యంబు వాని జన్మ. దానం చేయని వాడి జన్మ వ్యర్థము అని చెప్పాడు. మున్నెన్నుదురు వదాన్యుల. ఎప్పుడు కూడా లోకంలో దాతల పేరు ముందు చెప్పాలట. ఇన్ని ఇస్తానన్నావు కానీ ఒంటివాడ ఒకటి రెండు అడుగుల మేర ఎమ్ము సొమ్ము మేర వల్ల కోరిక తీర బ్రహ్మకు ఒకటి ముఖ్యదా. ఇక్కడ చెప్పనట్టుగా ఒక మాట చెప్పారండి. సమయం అయిపోతున్నప్పటికి కూడా నేను ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నా. నా బలహీనత ఇది. కథ విషయంలో ముందుకు వెళ్ళలేకపోవడం ఒక బలహీనత. మనిషికో వీక్నెస్, మహిళా సుమతి అన్నారు. ప్రతివాడికి ఒక వీక్నెస్ ఉంటుంది. మనకి చెప్పే విషయంలో తృప్తి ఉండదు. ఇక్కడ ఏం చెప్పాడంటే, నేను ఒంటరి వాడినయ్యా, నాకు నువ్వేదో ఇస్తానన్నావు, దాచుకోవడానికి శక్తి లేదు. ఒంటివాడ 1-2 అడుగులు ఇవ్వు. 3 అని కూడా అడగలా, 1-2, 1+2 3 అడుగులు. సొమ్ము మేర వల్ల ఇంతకంటే ఎక్కువ అడగనయ్యా, కోరిక తీర బ్రహ్మకు ఒకటి ముఖ్యత. ఈ 3 అడుగులు ఇస్తే నేను అపారంగా బ్రహ్మానందం పొందుతానని బయటికి అర్థం. కానీ బ్రహ్మకు ఒకటి ముఖ్యత అంటే సత్యలోకం వరకు వ్యాపిస్తానని అబద్ధం చెప్పలేదు, ఉన్నమాట చెప్పాడు. అంటే నేను బ్రహ్మానందం పొందుతానని అంటాం కదా, బ్రహ్మకు ఒకటి ముఖ్యత. బ్రహ్మకు ఒకటి అంటే బ్రహ్మలోకం, సత్యలోకం దాకా చేరిపోతాను. దానకుతుక సాంద్ర దానవేంద్ర అన్నాడు. అని ఈ విధంగా చెప్పేటప్పటికీ బలి ఆ మాట అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా నువ్వు ఎంత అమాయకుడురా నాయన, ఒక చక్రవర్తి దగ్గరకు వచ్చి, సర్వంసహ చక్రవర్తి దగ్గరకు వచ్చి ఈ 3 అడుగులు అడుగుతావా? అడిగిన నీకు ఆలోచన లేకపోయినా రేపు నా పరువు ఏం పోనురా. ఎవడో వస్తే ఏమిచ్చావా అంటే 3 అడుగులు ఇచ్చావంటే నా పేరు ఏమవుతుంది? పేపర్లో చివరి అక్షరాలు కూడా నా గురించి రాయరుగా. నా పరిస్థితి ఏమిటి? వసుధాఖండము వేడితో గజములను వాంఛించితో వాజులను వెసనూహించితో కోరితో యువతులను వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేరవీవడుగా నీ భాగ్యంబు లీపాటిక అసురేంద్రుండు పదత్రయంబడుగా. ఈ అల్పంబు చాలా జాలిపడ్డాడు. ఉన్నవాడేమో రాక్షసేశ్వరుడు, నువ్వు అడుగుతున్నది 3 అడుగులు, ఏమన్నా బాగుందా? అప్పుడు వామనుడు అన్నాడు, అయ్యా నేను బ్రహ్మచారిని, నాకు కావలసిన వస్తువులు కొన్నే. గొడుగో జన్నిదమో కమండలువో నాకు ముంజియో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల అస్సంబులెక్కడ నిత్యోచిత కర్మలెక్కడ మదాకాంక్షితంబైన 3 అడుగుల మేరయ్య త్రోవకిచ్చుట బ్రహ్మాండము నా పాలికిన్. ఇగో ఇందులో చెప్పిన వస్తువులే ఇవ్వాలి. భిక్ష వేసే విషయంలో బ్రహ్మచారికి గొడుగు, జందెము, కమండలము, ముంజ, దర్భ, దండము ఇటువంటివే ఇవ్వాలి. కనుక నాకు ఇంతకంటే అవసరం లేదు. లోకంలో ఎవడైతే తృప్తి లేదో వాడు సప్తద్వీపాలని సాధించినా కూడా వాడికి తృప్తి ఉండదు. వ్యాప్తింబందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపంబులనైన చక్కంబడునే అని. ఆ ఆశాపాశము తాగడున్ నిధి లేదు. ఆశ అనేది పెద్ద పాశంరా, తాడు లాంటిది. లాగుతున్న కొద్దీ ఇంకా వస్తూనే ఉంటుంది కోరికల పుట్ట. నిజాశ ఎవడైనా లోకంలో ఇంతకీ నిజ ఆశం యొక్క అంతం ఎవడైనా చూశాడా? ఆశ యొక్క అంతాన్ని ఎవడైనా చూశాడా? ఎవరైనా ఇంతకుముందు ఎంతమంది రాజులు వెళ్ళిపోయారా? పృథు చక్రవర్తి, గయుడు మొదలైనటువంటి గొప్ప గొప్ప చక్రవర్తులు వెళ్ళారు. కనుక లోకంలో ఎవడు గొప్పవాడంటే సంతుష్టుడు, ఈ 3 జగంబుల పూజ్యుడు, నిత్యతృప్తి ఉన్నవాడే పూజ్యుడు, పరమ పూజ్యుడు. సంతోషికెప్పుడు గలుగు సుఖము. శాసనం నీతులు చెప్పారండి వామనమూర్తి. సంతుష్టి ఉన్నవాడే గొప్పవాడు, సంతోషికి ఎప్పుడు జరుగు సుఖము. కనుక సంతోషి కాకుండా సంసార హేతువు. మన కష్టాలన్నిటికీ కారణం ఏంటంటే తృప్తి లేకపోవడమే. తృప్తి లేకపోతే మళ్ళీ ఇంకో జన్మ వస్తుందట. కోరికలు తీరకుండా కనుక చనిపోతే ఇంకొక జన్మ వస్తుందట. కనుక ముక్తికాంత కావాలన్నవాడు కోరికల్ని జయించాలి. నీవు రాజువనుచు నిఖిలంబడుకుట తగవు కాదు. నువ్వు రాజువు కదా, నీకున్నదంతా ఇమ్మని అడగడం బాగుండదు, నాకు ఇది చాలయ్యా అన్నాడు. ఇట్లా మాట్లాడుతూ ఉంటే శుక్రాచార్యుల వారు అక్కడే ఉండి చూశాడు. మారువేషంలో విష్ణుమూర్తి వీడిని నాశనం చేయడానికి వస్తే వీడు తెలియక బట్టలు చింపుకొని ఓ ఇంతిస్తా అంతిస్తా ఇంకా అడుగు అంటున్నాడు. ఉన్న 3 అడుగులు ఇవ్వడమే ప్రమాదం, ఆ 3 కూడా ఇవ్వకుండా అడ్డుకోవాలని ముందుకొచ్చాడు. పిచ్చివాడా,
నీకోసం తాపత్రయపడి ఎన్నో మృత సంజీవని విద్య కనుక్కొని ఎన్నో యజ్ఞాలు చేసి తపస్సు చేసి నీకు ధారపోసానురా. నిన్ను ఇంత చక్రవర్తిని చేస్తే మూర్ఖుడిలాగా అజ్ఞానిలాగా విష్ణుమూర్తి మాయలో పడిపోయావు. నువ్వు ఇచ్చే మూడు అడుగులు ఏమవుతాయో తెలుసా? నీకు తెలియదు అమాయకుడు. ఒక్క పదంబున భూమియు ఒక్కట త్రిదివంబుడెక్కి ఉన్నతమూర్తిన్ దిక్కులు గగనము తానై వెకశక్యమై ఉన్నను ఎందు వెదలదువు. ఒక అడుగుతో భూమిని, ఒక అడుగుతో ఆకాశాన్ని, పూర్తిగా పైలోకాల్ని, అధోలోకాల్ని, ఊర్ధ్వలోకాల్ని జయించేస్తాడు. ఇవ్వడానికి మూడో అడుగు కూడా ఉండదురా. దిక్కుబాలిన వాడా, ఎక్కడికి పోతావురా నువ్వు? అడుక్కు తినే పరిస్థితి వస్తావు. ఇచ్చేదన్న పలికియు ఈకున్న నరకంబు ద్రోవ నీకు సమర్థములు కావు. ఇస్తానని చెప్పి మాట తప్పితే నరకం వస్తుందిరా. ఆ నరకం నీకు యోగ్యం కాదురా నాయన. ఏ దానము నాశమే తెంచు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఏ దానం చేయడం వల్ల మనం నశిస్తామో అది దానము కాదు. ఏ దానము నాశమే తెంచు అది ఈయన దానంబు కాదు అంటారు ఆర్యులు, పెద్దవాళ్ళు చెప్పారు. ఏ దానం వల్ల మనం దెబ్బతింటామో, మనం అడుక్కు తినే పరిస్థితి వస్తుందో అది దానమే కాదు. తనకు మించిన ధర్మము చేయకూడదు, తనకు మించిన దానం చేయకూడదు, అప్పు చేసి దానం చేయకూడదు. కనుక నాయనా, ప్రతివాడు కూడా సంపాదించిన సంపాదనని 5 భాగాలు చేయాలట. శుక్రాచార్యులు వారు చెప్పిన మాట. ఒక భాగము కామానికి వాడాలట, అంటే కోరికలు తీర్చుకోవడానికి. 2 అర్థానికి వాడాలట. 3వది ధర్మానికి వాడాలి. 4వది కీర్తికి వాడాలి. ఆ తర్వాత ఆశ్రయించిన వారి కోసం 5వ భాగం వాడాలి. 5 భాగాలు చేయాలటండి. ప్రతివాడు కూడా తన సంపాదనని 5 భాగాలు చేయాలి. 5 భాగాలు చేసి మనం 100కి 100 భాగాలు వాడుకుంటాం. మనం ఎవరికి పిల్లికి కూడా బిచ్చం పెట్టాం. కానీ ఇట్లా చేసిన వాడి జీవితం చాలా బాగా వస్తుందిరా. ఉన్నదంతా ఇస్తామేమిటి? స్వయం తీర్ణ పరాంతారయ్యే. ముందు క్షేమంగా ఉండాలిరా నాయన అని చెప్పి అనేక రకాలు చెప్పారు. సర్వంబు కోల్పోయిన అన్నీ కోల్పోయి చివరికి ఏమవుతావురా? అయినా ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఏదో ఇస్తే అని అన్నావు కదా, మాట తప్పడం తప్పు కాదు. ప్రాణాపాయ స్థితిలో మాట తప్పవచ్చు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణమిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అనగా అఘము పొందదప. నాయన, ప్రాణం పోయే సమయంలో, స్త్రీలను రక్షించే సమయంలో, వివాహ సమయంలో, ప్రాణికి రక్షణ కమిష సమయంలో, ధనహాని మానహాని జరిగే సమయంలో, గౌరవభంగం జరిగే సమయంలో, గోవుని కానీ బ్రాహ్మణుని కానీ రక్షించే సమయంలో అబద్ధం చెప్పడం తప్పు కాదు, పాపం రాదు. కనుక కులమును రాజ్యము తేజమును నిలుపు నీ కుబ్జుండు. ఈ పిల్లవాడు మరుగుజ్జు రూపంలో వచ్చి నువ్వు గనక అడిగిన ఇస్తే నీ కులం పోతుంది, రాజ్యం పోతుంది, నీ శరీరం పోతుంది, నీ ప్రాణం పోతుంది, పూర్తిగా పోతుంది. కనుక ఓ వదాన్య శిరోమణి, నా మాట వినరా. ఇస్తానన్న అన్నావు కానీ ఏదో ఇచ్చి పంపరా. ఆ 3 జోలికి మాత్రం పోకురా అన్నాడు. అనేటప్పటికీ బలిచక్రవర్తి గురువుగారికి నమస్కరించి ఒక క్షణకాలం మౌనంగా ఉన్నట్ట, ఏమీ మాట్లాడకుండా ఉన్నట్ట. ఎందుకున్నాడు అంటే వ్యాఖ్యానంలో చెప్పారు, ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు అది నీకు కరెక్ట్ కాదనిపించినా వెంటనే కౌంటర్ వేయకూడదుట. మౌనంగా ఉన్నాడు. గురువుగారికి నమస్కరించారు. అయ్యా, మీరు చెప్పిన మాట సాధారణమే. మీరేమన్నారు? వచ్చినవాడు సామాన్యుడు కాదన్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయినా లోకంలో ఇంతకుముందు ఎంతమంది రాజులు బూజులైపోయారు. కారే రాజులు రాజ్యములు కలగవే గర్వోన్నతించెందరే వారేరి సిరిమూటగా కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాయులై ఇరే కోర్కెలు వారలను మరిచిరే. ఈ కాలం ఎవరైనా దానం చేసిన వాడిని గుర్తుపెట్టుకుంటారు కానీ రాజ్యం చేసిన వాడిని ఎవడు గుర్తుపెట్టుకోదురా. త్యాగేనైకైన అమృతత్వ మానసు అన్నాడు. ఇక్కడ ఒక అందమైన మాట ఏంటంటే, తెలుగులో పోతన గారు చెప్పారు కనుక ఈ పోతన భాగం తీసుకున్నా. ఆయన ఏమన్నాడు? రాజ్యము గీజ్యం అన్నాడు. ఇక్కడ దానము గీనమని తిట్టాడు శుక్రాచార్యుల వారు. దానికి సమాధానం చెప్తూ రాజ్యము గీజ్యం అన్నాడు. నీకు దానం పనికిమాలిందైతే నాకు రాజ్యం పనికిమాలిందయ్యా, నేను రాజ్యాన్ని వదిలేస్తాను అన్నాడు. ఆయన దానము గీనం అంటే ఈయన రాజ్యము గీజ్యము అన్నాడు. అని నువ్వు చెప్పిన మాట చాలా గొప్పగా ఉంది. వచ్చినవాడు విష్ణుమూర్తి అన్నాడు. ఇంకా నాకు ఆనందం. విష్ణుమూర్తే కాదు, ఎవరైనా రాని, ఇచ్చేవాడి చెయ్యి పైన ఉండి తీసుకునేవాడి చెయ్యి కింద అయ్యి, ఆ తీసుకునేవాడి కింద చెయ్యే ఆ భగవంతుడి చెయ్యి అయితే అంతకంటే అదృష్టం ఉందా? ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచందు కరంబు కిందగుట మీదైన ఆకరంబుండ మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. ఏది శాశ్వతం జీవితంలో?
గుర్తుపెట్టుకోండి గురువుగారు, నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పోహరుడైనన్ హరి అయినన్ నీరజభవుండైనన్ అభ్యాగతుండైన ఔ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్యవి. ఎందుకయ్యా ధైర్యంగా ఉండు, ధీవర్య అని అన్నాడు చివరి. ధైర్యంగా ఉండవయ్యా, ఏం ప్రమాదం లేదు నీకెందుకు. నిరయంబైన, నిజంగా నరకమే వచ్చినా, నిరయం అంటే నరకం, నాకు ఈ దానం ఇవ్వడం వల్ల నరకం వచ్చినా పర్వాలేదు, నేను లెక్క పెట్టను. బంధనం అవుతుంది, లెక్క పెట్టను. భూమండలం అంతా వెళ్ళిపోతుంది, ఏం పర్వాలేదు. నాకు దుర్మరణమే వస్తుంది, నా వంశమే నాశనం అవుతుంది. వచ్చినవాడు బ్రహ్మ అయినా విష్ణువైనా మహేశ్వరుడైనా ఎవరైనా సరే ఇస్తాను అని ఒక్కసారి చెప్పిన నాలుక మడత తిరగదు, వంకర తిరగదు. మేరువు తలుకిందైనను పారావారము లింకిన పారిన లోలో రజమై ధారుని రజమైపోయిన ధారాధ్వము బద్దలైన తప్పక ఇచ్చి తీరుతానన్నారు అని. ఈ పిల్లవాడి మొహంలో ఒకసారి మొహం పెట్టి చూడవయ్యా, అతని మొహంలో ఏం కనబడుతోంది. ఎన్నడున్ పరుల వేడబోరనట. ఆయన జాలిగా మొహం పెట్టాడు. వీడి బుద్ధి ఎక్కడ మారుతుందో అని పరమాత్మ నటన మొదలుపెట్టాడు. నటన సూత్రధారి కదా. ఎన్నడున్ పరున్ వేడబోడనట, ఏకలుండట, పాపం వంటివాడట, కన్నవారు అన్నదమ్ములైన లేరట, అన్ని విద్యల మూల గోష్ఠిన్ ఎరింగిన పురడట, అన్నీ తెలిసినవాడట. అన్నీ కాదయ్యా, అన్నీ వదిలిపెట్టు, చిన్న పాపడట, చిన్న పిల్లవాడు కదా, తోసిపుచ్చట చిత్తమే, ఇది తిరిగి వెనక్కి పోవడం మంచిదా? కాదు కాదు అని ఏదైనా సరే సత్యపదవి ప్రమాణ తత్పరుండై వితరణ కుతూహల సత్వరుండై విమల యశస్కుండై దృఢ మనస్కుండై నియత సత్య సంధనుండై అర్ధిజన బంధుండై బలించూచి శుక్రుండు కోపించి మదీయ శాపంబున నశిస్తామని చెప్పాడు. ఇట్లా బాగా సిద్ధపడి ఉత్సాహం చూపిస్తూ ఆవేశపడుతున్నటువంటి బలిచక్రవర్తిని చూసిన శుక్రాచార్యుల వారు శపించాట. ఏమన్నాడు? కోపించి దీపించి శపించాట. పదభ్రష్టుండై పోవుదుగాక అని శాపం ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఈ కథలో ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు బలిచక్రవర్తిని నాశనం చేసింది ఎవరు? శుక్రాచార్యుడే. శుక్రాచార్యుడు ఇచ్చిన మాటను నిలబెట్టింది పాపం ఈయన. వామనుడు చేసింది ఏమీ లేదు, వారి గురువుగారు చెప్పిన మాటని తథాస్తు అన్నాడు అంతే. ఇక్కడ శాపం ఇచ్చింది ఈయనే కదా. కనుక పదభ్రష్టుండవు గమ్మని శాపించే. గురుశాపతప్తుండయ్యును ఏవి అనుకోలేదట. గురువుగారికి తల వంచి నమస్కరించాట శపిస్తుంటే. వెంటనే భార్య వైపు చూశాట. బలిచక్రవర్తి భార్య వైపు చూశాడు. వింధ్యావళి ఆవిడ పతివ్రతా శిరోమణి, ధనుజలోకనాథు దయిత వింధ్యావళి రాజవదనం. ఆ భర్త యొక్క ముఖము చూసిందట. ఆ భర్త చూసినటువంటి చూపు గమనించి వెంటనే బంగారు ఎట్లాంటి మొహమట, చంద్రబింబంలాగా వెలిగి పొంది ప్రశాంతంగా చల్లగా ఉన్నటువంటి ఆ బలిచక్రవర్తి యొక్క ముఖార విందాన్ని చూసి ఆందోళన లేనటువంటి ముఖాన్ని చూసినటువంటి వింధ్యావళి అనేటువంటి ఆ బలిచక్రవర్తి భార్య వెంటనే ఆ నీరు తెద్దామని ప్రయత్నం చేసిందట. బంగారు కలశంలో బంగారు పాత్ర తెచ్చి బంగారు కలశంలో గంగాజలాన్ని తెచ్చిందట. వెంటనే ఆ బలిచక్రవర్తి ఆ బ్రాహ్మణుడితో వామనమూర్తితో అంటున్నాడు, రమ్మా మానవకొత్తమా, నాయనా బ్రహ్మచారి రావయ్యా, లెమ్మా నీ వాంఛితము లేదనకిత్తున్, ఏమి ఆందోళన పడద్దు, మా గురువుగారు అట్లా మాట్లాడారు కదా, ఏమి అనుకోవద్దు, బాధపడద్దు నాయన, నీ వాంఛితంబు లేదనకిత్తున్ తెమ్మా అడుగుల నిట్టు, నీ కాళ్ళు ముందు పెట్టవయ్యా పళ్ళెంలో, నీ కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకుంటాను, కడుగవలయు తడవేటికి ఎందుకయ్యా సంశయిస్తావురా. బలిదైత్యేంద్రుడు కరద్వయీకృత కృతజల ప్రక్షాళల వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచే యోగులందరూ ఏ పాదం అయితే కాంక్షిస్తూ ఉంటారో చూడాలని అటువంటి పాదాన్ని చాచాట. అప్పుడు లలాట పదవి సర్వసంపదలకి నిలవైనటువంటి పరమాత్మ యొక్క పాదాల్ని కస్తూరి జలంతో కడిగాట. బలిచక్రవర్తి కడిగి కుడి పాదాన్ని మొదలు కడిగి తర్వాత ఎడమ పాదాన్ని కడిగి ఆ పాద జలాన్ని నెత్తిన జల్లుకొని తన యొక్క భార్యా పిల్లల మీద జల్లాట. ఇది సంకల్పపూర్వకంగా దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. చేతిలో చెయ్యి తీసుకున్నాడు. ఆ బలిచక్రవర్తి వామనుడి యొక్క చిరు చెయ్యి, చాలా కోమలమైనటువంటి చిన్న చేతిని తీసుకున్నాడు. విప్రాయ ప్రకటవ్రతాయ, ఓ బ్రాహ్మణోత్తమ, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ, దానం చేసేటప్పుడు విష్ణు రూపంలో ఉండే వ్యక్తిని చేయాలి. కానీ ఇక్కడ నేరుగా విష్ణువే వచ్చాడు.
విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి చేతిలో పూజ చేసి చేతికి గంధ పుష్పాలిచ్చి చక్కగా కస్తూరి అంతా గంధము చేతికి పూసి చేతిలో బ్రహ్మప్రీతమ్మని ధారవోసే భువనం ఆశ్చర్యం పొందగన్ బ్రహ్మాండమంతా కూడా ఆశ్చర్యం పొందితే జలము వదిలేట జలముతో జలసహితంగా సాక్షిగా బ్రహ్మార్పణమని ఇచ్చాట బ్రహ్మార్పణమని ఇచ్చాడు ఏదో దానం ఇచ్చాడని అనొచ్చు కదా బ్రహ్మప్రీతమని ఇచ్చాట అంటే ఇంకా నాకు దీని మీద హక్కులు లేవన్నట్టు ఇచ్చేశాడు విత్ ఆల్ రైట్స్ అన్నమాట ఏదో లీజుకి ఇచ్చినట్టు కాదు మొత్తం ఇచ్చేశాడన్నాడు నీరధార పడనీక ఇట్లా ఎప్పుడైతే తాను చెంబుతో నీరు పోస్తున్నారట ఇట్లా ఇది తెలుగులో ఉందండి సంస్కృతంలో లేదు వ్యాసభారతంలో లేదు ఇక్కడ మాత్రమే ఉంది నీరధార పడనీక అడ్డంబుగా కలశరంధ్రంబు ఇంకా పాపం గురువుగారికి తపనం శిష్యుడు ఎక్కడ నశిస్తాడో పాడైపోతాడో అని ఆరాటపడుతూ ఈ కొమ్ము చెంబుతో నీరు పోస్తుంటే అందులో చిన్న క్రిమిలాగా గురువుగారు దూరేట దాంట్లో పురుగు మాదిరి నీళ్లధార పడకుండా శుక్రాచార్యుల వారు కలశరంధ్రానికి అడ్డుపడ్డాట చిన్న రూపంతో అందరూ పడితే జగన్నేత అయినటువంటి జగన్నాటక సూత్రధారి అయినటువంటి పరమాత్మ ఏం చేశారు బొడ్డులో దర్భల యొక్క కట్ట ఉంది అందులోంచి ఒక దర్భ తీసి ఏదో అడ్డం వచ్చింది పాడుదని చెప్పి దాన్ని పొడిచాట అందుకని శుక్రాచార్యుల వారి యొక్క కన్ను పోయింది ఏకాక్షుడు అయ్యాడు శుక్రాచార్యులు ఎందుకు ఏకాక్షుడు అయ్యాడంటే ఇది దర్భకొనతో పొడిస్తే అప్పుడు నీరు వచ్చేసిందిట ఆ నీరు వచ్చేసింది వెంటనే పరమాత్మ లోకాలు ఆక్రమించడం ప్రారంభించి పరమాత్మ ఇంతింతై వటిడింతయై మరియు తానింతై నభోవిధిపై మంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునికంతయై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తియై అక్కడ పరమాత్మ ముల్లోకాలు ఆక్రమించడానికి ఇంత అయిపోయి పరమాత్మ పెరిగాట పరమాత్మ పెరిగినప్పుడు ఈ భూమండలం ఎట్లా ఉందో చెప్తున్నారు రవిబింబం ఉపబింబ పాత్రమగు ఛత్రంబై వామనుడు పెరుగుతుంటే బ్రహ్మాండం అంతా నిండిపోతుంటే ఆ సూర్య బింబం ఉండే ఆకాశంలో ఉండే సూర్యుడు గొడుగులాగా మారాట ఇంకా పెరుగుతున్న తర్వాత శిరోరత్నంగా మారాట ఆ తర్వాత ఆయన చెవికి మకర కుండలంగా మారాట తర్వాత కంఠాభరణంగా మారాట ఎవరు సూర్య భగవానుడు ఆ తర్వాత భుజకీర్తిగా మారాట ఆ తర్వాత చేతికి కంకణంగా మారాట తర్వాత మొలనూలుగా మారాట మొలతాడుగా మారాట తర్వాత కాలి అందెగా మారాట ఆ తర్వాత పదపీఠంగా మారాట సూర్య భగవానుడు ఆదిత్య మండలంలో ఉండే సూర్యుడు గొడుగుగా శిరస్సుగా శిరోభూషణంగా చివరికి పాదపీఠం ఫుట్ రెస్ట్గా మారాట అంత పెరిగాడు పరమాత్మ అనంతంగా పెరిగిపోయాడు ఒక పాదం భూమి మీద ఒక పాదం ఆకాశంలో పెట్టాట ఎప్పుడైతే ఆకాశంలో తన యొక్క పాదం మోపాడో అప్పుడు బ్రహ్మాండం బద్దలైనట్టుగా అయ్యి ఆ బ్రహ్మగారి యొక్క లోకం వస్తే అక్కడ పరమాత్మ యొక్క పాద దర్శనం చేశాట బ్రహ్మగారు వెంటనే అక్కడ ఆకాశగంగలో నీరు తీసుకొచ్చి పాదం కడిగాట దీన్నే అన్నమాచార్యులు వారు బ్రహ్మ కడిగిన పాదము అనేటువంటి కీర్తన రాయడానికి కారణం ఇదే ఈ రకంగా ఒక పాదం భూమి మీద ఒక పాదం పైన పెట్టి చివరికి అడిగాట ఆయన నువ్వు 3 అడుగులు ఇస్తా అన్నావు 2 అయినాయి మరి వాట్ అబౌట్ థర్డ్ మూడోది ఏమిటి అని అడిగాట మూడో దాని సంగతి ఏంటో చెప్పమన్నట్ట అప్పుడు ఆయన అన్నట్ట నేను మాట తిరిగేవాడిని కాదు మాట తప్పేవాడిని కాదు 3వ అడుగు నా శిరస్సు మీద పెట్టమన్నారు ఇక్కడ పెట్టాడు అనుకుంటారు చాలామంది పెట్టలేదు దానికి ముందు ఏమీ చేయకుండా మౌనంగా ఉన్నటువంటి అతన్ని చూసి వెంటనే గరుత్మంతుడికి సైగ చేస్తే ఆ వరుణపాశ బద్ధుణ్ణి చేశారట వరుణపాశంతో కట్టేస్తే అప్పుడు బ్రహ్మగారు వచ్చి బ్రహ్మగారు ఈ మాట అడిగాట ఏమిటిది నీ భక్తుడు కదా ఏకాంత భక్తుల్లో ఒకడు కదా ఇతన్ని ఈ రకంగా ఏమిటి ఇబ్బంది పెట్టావని ఎప్పుడైతే బలిచక్రవర్తిని బంధించారో అక్కడ ఉండేటువంటి రాక్షసులందరూ కూడా రాహు హేతి ప్రహేతి విప్రచిత్తి మొదలైన రాక్షసులు ఆ వామనమూర్తి మీదికి దండెత్తామని వచ్చారట గండ్రగొడ్డళ్ళు పెద్ద పెద్ద అడ్డకత్తులు ఈటలు ఆయుధాలు పట్టుకొని వామనమూర్తి దగ్గరికి వస్తే వైకుంఠంలో ఉండేటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క దూతల్ని గరుత్మంతుడు సైగ చేశాట అక్కడి నుంచి వచ్చారటండి విష్ణు సేవకులు సునందుడు నందుడు జయుడు జయంతుడు విజయుడు ప్రబలుడు ఉద్బలుడు కుముదుడు కుముదాక్షుడు గరుడు పుష్పదంతుడు విశ్వక్సేనుడు శత్రుదేవుడు సాత్వతుడు మొదలైనటువంటి మహావిష్ణు పరివారం విష్ణు సేవకులందరూ కూడా వచ్చి సిద్ధపడ్డారట
ఎప్పుడైతే ఈ రకంగా వాళ్ళు వీళ్ళు దేవతలు రాక్షసులు ఎదురుపడ్డారో వెంటనే విష్ణుమూర్తి వామనమూర్తి అదే బలిచక్రవర్తి సైగ చేశాట. ఎవరితో? ఆ రాక్షసులతో యుద్ధం చేయొద్దని. ఇది యుద్ధం చేసే సమయం కాదన్నారట. బ్రహ్మదేవుడు అడ్డుకున్నట్ట. వరుణపాశంతో గరుత్మంతుడు బంధించాట. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆ తర్వాత ప్రహ్లాదుడు వచ్చాడు. ప్రహ్లాదుడు ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు అడిగాడు, అయ్యా ఇంత ఉపకారి ఇంత భక్తుడైనటువంటి వాడిని ఎందుకు శిక్షించావంటే, నేను ఎవరినైతే బాగా అభిమానిస్తానో ఎవరిని ఉద్ధరిస్తానో వారి యొక్క సంపదని హరిస్తాను. యస్యానుగ్రహమిచ్చామి తస్య విత్తం హరామి. కనుక ఎవరైతే విత్తాన్ని కోల్పోతారో వారు భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినట్టు. పరిపూర్ణ ఎవ్వని కరుణింతు ఇచ్చ నిశ్చయించి తిని అఖిల విత్తంబు నేను అపహరింతు అన్నారు. యస్యానుగ్రహం ఇచ్చామి తస్య విత్తం హరామి అన్నారు. ఆ తర్వాత ప్రార్థించారు. అప్పుడు బలిచక్రవర్తితో స్వామి ఒక మాట చెప్పారు, నా శిరస్సు మీద పాదం పెట్టమంటే అప్పుడు చెప్పారు, నీ ప్రహ్లాదుడు నీ తాతగారు ఉన్నారు, ప్రహ్లాదుడు వెంట వెళ్ళు, నీకు ఏమీ సమస్య లేదు అని చెప్పి, అంటే ప్రహ్లాదుడి కుమారుడి పేరు విరోచనుడు, విరోచనుడి కొడుకు పేరు మన వామనుడు, అదే బలిచక్రవర్తి. ఇక వరుస ఏమిటంటే హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు, ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి. కనుక మీ తాతగారు వెంట వెళ్ళు అన్నారు. ఆ తర్వాత నీ కోసము నేను పాతాళ లోకంలో సుతల లోకంలో నువ్వు ఉండు, నిన్ను నేను కాపలా కాస్తుంటానన్నారట. ఇక్కడ తుచ్చమైనటువంటి సంపదని ఇంద్రుడికి ఇచ్చి పంపించేశాడు. అఖండమైనటువంటి వైరాగ్యాన్ని బలిచక్రవర్తికి ఇచ్చాడు. సుతల లోకంలో బలిచక్రవర్తి ఉంటే భవిష్యత్తులో కాబోయే ఇంద్రుడు అని చెప్పాడు. రేపు భవిష్యత్తులో రాబోయే ఇంద్రుడే బలిచక్రవర్తి. అతని కోసంట ఎక్కడైనా దేవతలు ఎప్పుడైనా వచ్చి దండయాత్ర చేస్తారేమో అని ఆ బలిచక్రవర్తి సుతలంలో ఉంటే అతని భవనం ముందు గద చేత పట్టుకొని విష్ణుమూర్తి కాపలా కాస్తాట. ఇది భక్తపరాధీనుడైనటువంటి భగవంతుడి యొక్క కథ. అటువంటి పరమాత్మ యొక్క లీల చాలా గొప్పది. ఇంకా మనకి వామన చరిత్ర మిగిలే ఉంది. ఇప్పటికే సమయం బాగా దాటింది కనుక వామన చరిత్ర కృష్ణ పరమాత్మ యొక్క అవతార విషయాలు కూడా రేపటి రోజున సకాలంగా మనవి చేస్తాను. ఎల్లుండి మన కార్యక్రమం పూర్తి కనుక రేపు కృష్ణ పరమాత్మ యొక్క లీలలన్నీ చెప్పి రేపు పూర్తిగా ఈ వామనావతారం అదే మన రాబోయేటువంటి కథ అంబరీషోపాఖ్యానం చెప్పి ఆ తర్వాత కృష్ణ పరమాత్మ లీలల్ని రేపు చెప్తాను. చివరి రోజున ఏకాదశి స్కంధానికి సంబంధించిన విషయం చెప్తా. అంటే రేపు పూర్తిగా ఒక్క అంబరీషోపాఖ్యానం 10-15 నిమిషాలు చెప్పి మొత్తము కృష్ణలీలలు సాధారణంగా సప్తాహంలో 2 రోజులు కృష్ణలీలలు చెప్తాము. ఇక్కడ సమయాభావం ఉండటం వల్ల ఇది కుదించవలసి వచ్చింది. ఇప్పటికీ చాలా వంచన జరిగింది. భాగవతంలో ఎన్నో అంశాలని నేను చెప్పలేకపోయాననే ఆవేదన నాకుంది. కానీ ఈశ్వర ఆజ్ఞ గురుకటాక్షంతో రేపు కృష్ణ పరమాత్మకు సంబంధించిన లీలలు కూడా సకాలంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షదవర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయా అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.